హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ఈరోజు ఈ వీడియోలో జొన్న రొట్టెలు ఎలా చేస్తారో చూపిస్తాను. ఈ వీడియోలో చూసేయండి. చాలా ఈజీగా చేసుకోవచ్చు. జొన్న రొట్టెలు చేయడం రాని వాళ్ళు ఒకసారి ఈ వీడియోలో చూడండి. చాలా ఈజీగా చేసుకోవచ్చు. చాలా బాగుంటాయి. చూడండి, చాలా సాఫ్ట్గా మెత్తగా ఉన్నాయి జొన్న రొట్టెలు అయితే. ఓకేనా, ఈ వీడియోలో చూపిస్తాను, చూసేయండి. ముందుగా అయితే ఇలా జొన్న పిండి తీసుకోవాలి. జొన్న పిండి అయితే మామూలుగా మిషన్కి వెళ్ళి ఆడించుకొని వస్తాం కదా, ఆ మిషన్ వాళ్ళు కొంచెం మెత్తగా గ్రైండ్ చేస్తారు, కొంచెం బరకగా గ్రైండ్ చేస్తారు. కాబట్టి మనం జల్లెడ పట్టుకోవాలి. కొంచెం బరకగా ఉంటే ఇట్లా ఏమైనా జల్లెడ పట్టుకోవాలి. ఇంకా కొద్దిగా వాటర్ అనేది బాగా వేడి చేసుకోవాలి. పిండి అనేది ఇలా బండ పైన కలుపుకుంటే పిండి చాలా బాగా సాఫ్ట్గా ఉంటుందండి. మళ్ళీ మీరు కామెంట్లు పెడతా ఉంటారు, ఏందక్క బండ పైన పిండి కలుపుతున్నారు, బాగుంటుందా? అసలు బండ ఎప్పుడు క్లీన్ చేసుకుంటూ ఉంటాం కదా 24 గంటలు కిచెన్లో. ఇంకా బండ కూడా క్లీన్గానే ఉందిలేండి. ఇంకా ఇట్లా ఈ విధంగా కలుపుకుంటేనే మనకు ఈ బండ పైన పిండి బాగా కలుపుకుంటేనే జొన్న రొట్టెలు బాగా వస్తాయి. మాకు అలవాటైంది అట్లా బండపైన చేసుకోవడం అనేది. మీరు మళ్ళీ ఇట్లా కామెంట్లు పెట్టాకండి. మా అలవాటు మాకు ఇట్లా ఈ బండపైనే మేము ఇలాగ పిండి కలుపుకుంటాం. మెత్తగా బాగా కలుపుకోవాలండి. కొద్దిగా వాటర్ చేతికి అప్లై చేసుకొని ఈ విధంగా బాగా కలుపుకోవాలి. చాలా మెత్తగా కలుపుకుంటే పిండి మనకు జొన్న రొట్టెలు చేయడం అనేది చాలా ఈజీగా ఉంటుంది. మరి ఎక్కువగా పిండి అనేది లూజ్గా కలుపుకోకండి, మళ్ళీ కష్టమవుతుంది మీరు చేసుకోవడం జొన్న రొట్టెలు. ఇలా చేత్తోనే మనం బాగా గట్టిగా ఇలా కలుపుకోవాలి. కొద్దిగా వాటర్ అనేది అప్లై చేసుకోవాలి. మనము వేడి వాటర్ కొద్దిగా అంటే ఒక టీ గ్లాస్ పైన 2 టీ గ్లాస్ పైన అట్లా వేడి చేసుకోవాలి వాటరు. తర్వాత పక్కన కొద్దిగా అంటే మామూలుగా వాటరే కొద్దిగా చేతికి అప్లై చేసుకొని కొద్దిగా వేసుకొని పిండిలో కొద్దిగా వాటర్ వేసుకొని ఇలా చేత్తోని బాగా కలుపుకోవాలి. చూసారా, పిండిని మనం అట్ట ఇట బాగా చేత్తో కలుపుకుంటేనే సాఫ్ట్గా బాగా చేయడానికి బాగా ఈజీగా ఉంటుంది. చేత్తోనే చేయొచ్చు రొట్టెలు ఇట్లాగా. చూసారా, అది ఆ విధంగా చేత్తో మనము వాటర్ ఇలా చేసుకొని పిండిలో కొద్దిగా చేత్తో తడుపుకొని ఇలా వేసుకుంటే చాలా బాగొస్తుందండి జొన్న రొట్టెలు. మరి ఉన్న కొద్దిగా ఒకేసారి వాటర్ వేస్తే అణుకైపోతుంది, మనము చేయడానికి కూడా కష్టం. అందుకనేసి చేత్తోని కొద్దిగా వేసుకొని పిండి ఈ విధంగా మెత్తగా కలుపుకోవాలి. చూసారా, అట్లా ఆ విధంగా బండపైన ఈ విధంగా బాగా మెత్తగా కలుపుకోవాలి. ఇదిగో చూసారా, నేను ఇలాగ చేత్తో పట్టుకుంటే తెలుస్తుంది మెత్తగా ఉండాలి. ఇప్పుడు ఇలాగా కొద్దిగా తీసుకొని జొన్న పిండి రౌండ్గా చేసుకోవాలి. ఇప్పుడు పొడి పిండి చల్లుకోవాలి. అంటే జొన్న పిండి చల్లుకొని చేత్తో ఇలాగా రౌండ్గా చేసుకోవాలి. ఫస్ట్ కొద్దిగా చేత్తో తీసుకొని పిండి ఇలా చేతులకు కూడా జొన్న పిండి పూసుకొని ఇట్లా చేత్తో అనుకుంటూ ఉండాలి. ఇట్లా రౌండ్ ఒక చెయ్యి ఇట్లా రౌండ్గా తిప్పాలి, ఇది కూడా ఇంకో చెయ్యి రౌండ్గా తట్టాలి. ఇట్లా మధ్యలో కొంచెం చేతికి జొన్న పిండి పూసుకొని ఇలా చేసుకోవాలి. అప్పుడు మనకు ఇట్లా రౌండ్గా వస్తుంది. బాగా చేత్తోనే ఇలా అనుకుంటే బాగా రౌండ్గా వస్తుంది. లేదంటే మీరు మామూలుగా పూరీలు కట్టు ఉంది కదా, ఆ పూరీల కట్టుతో అయినా ఇలా రౌండ్గా అనుకోవచ్చు. కానీ బాగా అలవాటైంది కదా చేత్తోనే, ఇట్లా మాకైతే చేత్తోనే ఈజీగా ఉంటుంది. ఇట్లా చేత్తో కొంతమందికి రాని వాళ్ళు ఇలా మామూలుగా మనం చపాతీ చేసుకున్నట్టుగా చేసుకోండి. చూసారా, ఇంత పెద్దగా చేసుకోవచ్చు, పతలాగా చేసుకోవచ్చు, ఎక్కువ లావుగా లేకుండా ఇట్లా పతలాగా అన్ని సైడ్లో ఇలా చేసుకోవాలి. ఇంకా ఇలా చేత్తో ఇలా పెట్టుకొని ఆల్రెడీ నేను స్టవ్ పైన ఇలాగా రొట్టె పెంకు అయితే పెట్టేసుకున్నాను. వేడి అయింది బాగా పెంకు కూడా. ఇంకా వేడైన తర్వాత ఇప్పుడు చేతి ఇలా తీసేసుకోవాలి. ఆయిల్ అయితే అస్సలు వేయలేదండి,
ఆయిల్ వేస్తే బాగుండు. మరి ఇక్కడ ఒక క్లాత్ తీసుకొని క్లాత్తో వాటర్ తడిపి క్లాత్ అనేది వాటర్లో తడిపి ఈ విధంగా రొట్టెకు అద్దాలి. బాగా కొంచెం ఫ్లేమ్ని మీడియంలో పెట్టేసుకొని చేసుకోవాలి. చూసారా, అది కాలే లోపల మళ్ళీ ఇంకోటి కూడా చేసుకుంటున్నాను. అదేవిధంగా అది కొంచెం టైం పడుతుంది కాలేదానికి. లో ఫ్లేమ్లో కాకుండా మీడియంలో పెట్టేసుకొని కాల్చుకోవాలి రొట్టె అనేది. చూసారా, మళ్ళీ అట్లా తెరదిప్పుకొని చేసుకోవాలి. ఎక్కువ మంట పెట్టడం వల్ల రొట్టె ఎక్కువ పైన కాలినట్టే ఉంటుంది, లోపల కొంచెం పచ్చిగానే ఉంటుంది కదా. కొంచెం ఏదైనా కొంచెం లో ఫ్లేమ్లో కాకుండా మీడియంలో పెట్టేసుకొని కాల్చుకోవాలి రొట్టె, అప్పుడు బాగుంటుంది. ఇప్పుడు ఆ రొట్టె పైన మనము కాలేటప్పుడు కొంచెం పొడి క్లాతే కొంచెం గట్టిగా అదమండి, ఎందుకంటే పొంగుతుంది కాస్త బాగా. చూసారా, అట్లా లైట్గా కొద్దిగా పొంగుతుంది. ఏదైనా ఇట్లా క్లాత్ తీసుకొని గట్టిగా చేతో అదమండి రొట్టె పైన. అలాగా మనం అన్ని సైజులు కాల్చుకోవాలి కదా. రొట్టె పెద్ద సైజు, కొన్ని సైడ్లు కాగదు రొట్టె అనేది. అందుకని కాలిన చోట ఇలా వేసుకుంటా చేసుకోవాలి రొట్టె. చేత్తో ఇలా రౌండ్గా చేసుకుంటే బాగుంటుంది రొట్టెలు, జొన్న రొట్టె. జొన్న రొట్టెలో ఏ కూరైనా చాలా బాగుంటుందండి. కానీ ఇట్లా ఈ బండపైనే ఇలా చేసుకోగలుగుతాము, బాగా ఈజీగా ఉంటుంది ఈ బండపైన ఇలా చేత్తో రొట్టె చేసుకోవడం అనేది. చూసారా, ఎంత పెద్ద సైజు రొట్టె. అలా కాలిన వెంటనే ఇట్లా వేసుకొని ఒక క్లాత్తో వాటర్ అప్లై చేసుకొని రొట్టె పైన ఇలా అద్దాలి. నూనె లేకుండా ఇలాగ నీళ్ళతో ఇలా చేసుకుంటే బాగుంటుందండి. వెయిట్ లాస్ తగ్గే వాళ్ళు ఇలా రోజు రొట్టె చేసుకొని తినండి, మీరు బరువు తగ్గిపోతారు. హెల్త్ కూడా చాలా మంచిది రొట్టె కదా, జొన్న రొట్టె. మెత్తగా సాఫ్ట్గా ఉండయండి ఇవి రొట్టెలు, గట్టిగా లేవు. ఇట్లా మనము ఇట్లా తెరదిప్పుకుంటా చేసుకోవాలి. ఒక పక్క కాలిన తర్వాత అన్ని సైడ్లు కాగాలి కదా. ఒక పక్క కాలిన తర్వాత ఇంకొక పక్క తిప్పుకోవాలి, ఇంకా సైడ్ కూడా కాగాలి కదా. అందుకనేసి ఇలా కాల్చుకోవాలి. మొత్తానికైతే ఇలా మన జొన్న రొట్టెలు ఇలా చేశాను నేను సింపుల్గా. చాలా సాఫ్ట్గా ఉన్నాయండి, ఈజీగా ఉంటుంది. ఒకసారి ట్రై చేయండి ఈ విధంగా. ఓకేనా ఫ్రెండ్స్, వీడియో నచ్చితే